ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజునైతే వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే వీరికి శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది ఇదే. ఓం ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ గురువు గారు 9 రోజుల్లో అయితే పరిష్కారం అయితే చూపగలరు. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు. ఈ రాశివారి జాతకులు మీరు రహస్య స్వభావులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, మీరు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇతరులు వ్యక్తులతో షేర్ చేయడంలో అస్సలు నచ్చదు. ఇతరుల విషయంలో ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలను కూడా అలాగే ఉంచుతారు. వీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాల్లో ఉన్న కొంతమంది వల్ల కొన్ని సందర్భంలో ఈ రాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా అలవాటు మార్చుకొని క్రమశిక్షణగా ఉండాలి. అప్పుడే నూతన విజయాలను సాధించగలుగుతారు. అయితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి చాలా ఎదురవుతూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. వీరిలో ఈ ఈ జాతకులు వైద్య రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలలో అనుభవాన్ని కలిగి ఉంటారు. వీరు అలాగే ఈ రాశివారి వ్యక్తులు హాస్యప్రియులండి. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు, కానీ తప్పితే గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడాను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ సింహరాశి వారికి అయితే ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజునైతే ఇక సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు జరగబోయేది ఇదే. ఇక మీకు ఈ సమయంలో అయితే మరోవైపు వ్యాపారాలకు సంబంధించిన లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని అవకాశాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు అయితే ఈ సమయంలో అయితే వినబోతున్నారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు ఏదైనా స్థిరాస్తిని కొనాలని ప్లాన్ చేసుకుంటే దాని పత్రాలను, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే ఈ సింహరాశి వారికి మీకు అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన సమాచారాలు కూడా అందవచ్చు. అలాగే ఈ సమయంలో కొత్త పరిచయాలు కూడా రావచ్చు. కనుక ఈ సింహరాశి వారికి అయితే ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేది ఇదే.